కుకట్పల్లిలో సహస్ర హత్య కేసులో సైబరాబాద్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. బాలుడు హత్య చేసిన విషయంతో పాటు హత్యకు గల కారణాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి వివరించారు. సహస్ర కేసులో నిందితుడైన బాలుడికి మృతురాలి తమ్ముడితో పరిచయం ఉంది. మృతురాలి తమ్ముడి దగ్గర ఉన్నటువంటి బ్యాట్ తో బాలుడు క్రికెట్ ఆడేవాడు. ఆ బ్యాట్ తనకు నచ్చడంతో తనకు ఇవ్వాలని మృతురాలి తమ్ముడిని కోరాడు. అయితే అందుకు మృతురాలి తమ్ముడు అంగీకరించకపోవడంతో ఆ బ్యాట్ ను ఎలాగైనా దొంగలించాలని బాలుడు స్కెచ్ వేసుకున్నాడు. ఆ బ్యాట్ ను ఎలా దొంగతనం చెయ్యాలనేది నెల రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నాడు. ఇక్కడ సైబరాబాద్ లో కూకట్పల్లిలో 18th రోజు ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే we started the investigation, but ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూస్తప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెల్లింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది. అండ్ 10 o'clock అలా he tried to tell some story around that. So but అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. ప్లాన్ లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల ప్రాంతంలో బాలుడు వాళ్ళ ఇంటి టెర్రస్ నుంచి సహస్ర ఇంటి టెర్రస్ పైకి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని భావించిన బాలుడికి సహస్ర కనిపించడంతో చప్పుడు చేయకుండా సహస్ర వెనుక నుంచి కిచెన్లోకి చొరబడ్డాడు. కిచెన్లో ఉన్న బ్యాట్ తీసుకుని బయటకు వస్తున్న సమయంలో అలికిడికి సహస్ర వెనక్కి తిరిగి చూసింది. ఆ సమయంలో సహస్ర బాలుడిని గుర్తించి దొంగ అని అరిచింది. అనంతరం అతని చొక్కా పట్టుకుని నిలవరించే ప్రయత్నం చేసింది. దీంతో బాలుడు సహస్రను మంచం మీదకు తోసివేశాడు. దొంగతనం విషయం బయట చెప్పేస్తుందనే భయంతో ప్లాన్లో భాగంగా తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కళ్ళు మూసుకొని సహస్ర శరీరంపై కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఇక బాలుడు చేసిన దాడిలో తీవ్ర గాయాల పాలైన సహస్ర ఘటనా స్థలంలోనే మరణించింది. దీంతో అక్కడి నుంచి బాలుడు వెళ్లిపోయాడు. వెళ్తూ తలుపు బయట గడియ పెట్టి తాను వచ్చిన టెర్రస్ మార్గంలోనే బాలుడు తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. సహస్రని విచక్షణ రహితంగా పొడుస్తున్నప్పుడు బాలుడు షర్ట్ కి రక్తం మరకలు అంటుకున్నాయి. ఆ రక్తపు మరకలు ఇంట్లో వాళ్ళు గమనించకుండా ఉండేందుకు బయట ఆరేసిన షర్ట్ ని అడ్డం పెట్టుకుని నేరుగా వాష్రూమ్ కి వెళ్లి స్నానం చేశాడు. అనంతరం ఆ బట్టలను వాషింగ్ మిషన్ లో వేశాడు. రక్తపు మరకలు అంటిన కత్తిని క్లీన్ చేసి ఎక్కడి నుంచి అయితే తీశాడో అక్కడే పెట్టేశాడు. ఆపై ఏమీ తెలియకుండా అందరితో పాటు సహస్ర మృతదేహాన్ని చూడటానికి జనాల్లో కలిసిపోయాడని సిపి వెల్లడించారు. బాలుడు సహస్ర ఇంట్లోకి చొరబడి దొంగతనం ఎలా చెయ్యాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం స్టెప్ బై స్టెప్ ఓ పేపర్ పై రాసుకున్నాడు. ఇంట్లోకి ఎలా చొరబడాలి, బ్యాట్ తీసుకొని ఎలా బయటపడాలి,
ఆధారాలు లేకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే అంశంపై ఓ నోట్ కూడా రాసుకున్నాడు. చివరిలో మిషన్ డన్ అని రాసుకున్న ఆ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేయడానికి నెల రోజుల ముందు నుంచి బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు వివరించారు. బాలుడు ఓటీటీలో క్రైమ్స్, సస్పెన్స్ స్టోరీస్ తరచుగా చూసేవాడని, వాటి ప్రభావం వల్లే ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని పోలీసులు వివరించారు. ముందుగానే అనుమానం వచ్చి బాలుడిని విచారించినప్పటికీ సదరు బాలుడు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. సహస్ర హత్య తర్వాత బాలుడి తల్లి కూడా అనుమానం వచ్చి బాలుడిని హత్య చేశావా అని అడిగినప్పటికీ నిందితుడు తల్లిని కూడా తప్పుదోవ పట్టించినట్లు పోలీసులు వివరించారు.